భారతీయ ఛానల్కి స్వాగతం. జై శ్రీరామ్, హర హర మహాదేవ్. కేజ్రీవాల్, అరవింద్ కేజ్రీవాల్, అతను ప్రస్తుతం జైల్లో ఉన్న చీఫ్ మినిస్టర్, ఏకైక చీఫ్ మినిస్టర్. చీఫ్ మినిస్టర్గా ఉంటూ జైల్లో ఉండడం అన్నది ఇది ఈ మొట్టమొదటిసారి ఏ ప్రపంచానికైనా అని అనుకోవచ్చు. అంటే యాక్చువల్గా విచిత్రం ఏంటంటే ఏ పోర్ట్ఫోలియోని హ్యాండిల్ చేయని చీఫ్ మినిస్టర్ అతనండి. ఆయన కింద ఏ పోర్ట్ఫోలియో పెట్టుకోడు. ఎందుకంటే ఆయనకి చేతులకి తడి అంటకూడదు, రక్తం అంటుకోకూడదు. సో దొంగ పనులన్నీ చేయొచ్చు, మిగతా వాళ్ళు చేయిస్తాడు, ఆయన మాత్రం పవిత్రంగా ఉండిపోతాడు. సో అందుకోసం పోర్ట్ఫోలియో లేని పని లేని చీఫ్ మినిస్టర్. సో వాడు జైల్లో ఉన్నా ఒకటే, బయట ఉన్నా ఒకటే. అలా ఇప్పుడు కొనసాగుతుంది. ఇప్పుడు అందరికీ తెలియాలని అనుకుంటాను. మన లెఫ్టినెంట్ గవర్నర్ గారు వాళ్ళు ఎవరు పట్టించుకోలేదు, వాళ్ళు ఉన్నాయి అని చెప్పేసి వదిలేశారు. ఇన్నాళ్ళు వాడు చేసిన పని ఏంటో ఇప్పుడు అర్థమైపోతుంది. అది ఇదిలో ఉండగా ఇప్పుడు కొత్త నాటకం వేస్తున్నాడు అతను. ఇంటి నుంచి అతను డయాబెటిక్ పేషెంట్. అతను డయాబెటీస్ చాలా హై రేంజ్లోనే ఉంది ఆయనకి. 20 ఏళ్ళ బట్టి డయాబెటీస్ బాధపడుతున్నాడు. ఇన్సులిన్ మీద ఉన్నాడు అతను. ఈ పరిస్థితుల్లో అతను ఇంటి నుంచి క్యారేజీలు తెప్పించుకుంటాడు. ఆ క్యారేజీలో మోడపళ్ళు తెప్పించుకుంటాడు. ఆ మోడపళ్ళు తిని డయాబెటీస్ పెరిగిపోయింది అని అర్జెంటుగా హాస్పిటల్లో కానీ లేదా బెయిల్ ఇప్పించండి, నాకు హెల్త్ రీజన్స్ మీద బెయిల్ ఇప్పించండి అని చెప్పి గోలెడతారు. దాంతో కోర్టు వాళ్ళు ఏమన్నారంటే, మన జైలు తాలూకు డాక్టర్స్ ఉంటారు కదా, వాళ్ళ వాళ్ళతో చెక్ చేపించి అవసరమైతే ఇన్సులిన్ వాళ్ళ చేత ఇప్పించాం. యాక్చువల్గా డయాబెటీస్ పేషెంట్స్ అంత పాత వాళ్ళైతే వాళ్ళ ఇంజక్షన్ వాళ్ళే ఇచ్చుకుంటారండి. వాళ్ళ ఇన్సులిన్ ఇంజక్షన్ వాళ్ళే ఇచ్చేసుకుంటారు. చిన్న చిన్న పిల్లలకి ఈ డయాబెటీస్ వస్తే వాళ్ళ 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 సొంతంగా వాళ్ళే ఇచ్చుకుంటారు. చాలామంది అంటే ఓల్డ్ డయాబెటీస్ పేషెంట్స్ అందరికీ కూడా ఇన్సులిన్ ఇంజెక్షన్ ఎలా ఇచ్చుకోవాలో వాళ్ళకే తెలుసు. సరే, ఈ విషయం మరి ఇతను ఇంత మేధావైన మనకి అరవింద్ కేజ్రీవాల్ ఐఐటి స్టూడెంట్కి ఎందుకు తెలియలేదు అనేది కొంచెం ఆశ్చర్యకరం. సరే, అతనికి అర్జెంటుగా బెయిల్ ఇప్పించాలి హెల్త్ రీజన్స్ వల్ల అని చెప్పి అతని ఉద్దేశం. సరే, అది అయితే కోర్టు వాళ్ళు ఒప్పుకోలేదు. పై కోర్టు వాళ్ళు అయితే కింద కోర్టుకి వెళ్ళమని మళ్ళీ అక్కడ అంటే విచారణ చేసుకో అంటే మన హైకోర్టు నుంచి ఈ మన ట్రయల్ కోర్ట్స్కి పంపించారు మనకి. సో అదే కోర్టు అయితే చాలా కరాఖండిగానే ఉంది ఈ విషయంలో. అరవింద్ కేజ్రీవాల్ తన నాటకాలు వాడికి బాగా అర్థమైపోయి అంచేత వాళ్ళు జాగ్రత్తగానే ఉంటున్నారు. బెయిల్ అయితే ఇప్పుడే వచ్చే ప్రసక్తి లేదు అతనికి. ఈ పరిస్థితుల్లో అతను ఈ నానా విధాలుగా ట్రై చేస్తున్నాడు. ఒకటేమో డయాబెటీస్ అంటాడు, ఆ డయాబెటీస్ వల్ల అది అతనేమో డైట్ మాత్రం డయాబెటీస్కి విరుద్ధంగా తింటున్నాడు. దాన్ని ఎక్కించుకొని దానివల్ల బయటకు వెళ్దామని ట్రై చేస్తున్నాడు. సో ఇదండి అరవింద్ కేజ్రీవాల్ తాలూకు లేటెస్ట్ నాటకం. ఏం జరుగుతుందో ముందు చూద్దాం.